రకరకాల లొకేషన్ తో సహా ఉండాలి. ఇవన్నిటితో ఇప్పుడు తెప్పలవుతున్నాయి. ఓవరాల్ గా ఉపాధి హామీ పథకాన్ని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు నాకు తెలిసి 15 ఏళ్ల నుండి చెప్తున్నా, ఉపాధి హామీ పథకాన్ని తీసుకెళ్లి వ్యవసాయానికి అనుసంధానం చేయండి అయ్యా. ఒక రైతుకు రైతు కూలీలు కావాలి కదా, ఆ రైతు కూలీ అక్కడ 500 నుంచి 700 రూపాయలు వసూలు చేస్తున్నారు. అది కట్టలేక రైతు గిలగిలాడుతున్నాడు. ఈ కూలీ 200 రూపాయలు వస్తుంది కదా, 200 250 వస్తుంది ఇప్పుడు ఉపాధి హామీ కింద. ఈ డబ్బులు ప్రభుత్వం పెట్టుకుని 250 రూపాయలు రైతు దగ్గర నుంచి పెట్టించండి. అప్పుడు రైతుకి కూలీ తగ్గి అతను బాగుపడతాడు, ఇటు వీళ్ళకి వస్తుంది. అంటే గ్రౌండ్ లెవెల్లో సీన్ మారింది. గ్రౌండ్ లెవెల్లో ట్రై చేశారు వీళ్ళు, కూలీలు ఎదురు తిరిగారు. నువ్వెవడే చెప్పడానికి, నీ రూల్ ప్రకారం నువ్వు వాళ్ళ దగ్గర నుంచి 500 వచ్చేది నువ్వు జరగొడతావు, మాకు ఈ 500 వద్దు, అది 250 వద్దు, 750 వద్దు, నువ్వెవడే చెప్పడానికి అని చెప్తున్నావు. దాంతో ఇప్పుడు రైతులు ఎంతమంది ఉన్నారు? 10% మంది ఉంటారు. రైతు కూలీలు 90% మంది ఉంటారు. ఓట్లేదు ఎక్కువ, రైతు కూలీలు ఎక్కువ. కాబట్టి మూసుకుని ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళకి సంబంధించి ఆ ఉపాధి హామీ కొనసాగిస్తానే ఉంది. దాంట్లో ప్రతిసారి వాడి హయాంలో తిన్నాడని ఈడంటాడు, వీడి హయాంలో తిన్నాడని ఆడంటాడు. ఇది పైనోళ్ళు తినరు, కింద స్థాయిలో తింటారు ఖచ్చితంగా. ఒకటిసారి ఎంపీడీఓ స్థాయి వరకు, అంటే ఫీల్డ్ అసిస్టెంట్ల దగ్గర నుంచి ఎంపీడీఓ స్థాయి వరకు అవినీతి జరిగితే వాళ్ళ మీద చర్యలు ఉండవు. అప్పట్లో సామాజిక తనిఖీలు అనే వాటిని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేశారు. కాబట్టి ఇప్పుడు ఈ స్థాయిలో దాదాపు 800 కోట్ల వరకు జరిగింది అవినీతి. ఎందుకు లేవు సామాజిక తనిఖీలు? జగన్ టైంలో కూడా చేశారు, చేస్తేనే కదా చంద్రబాబు టైంలో బయటపడ్డాయి. వీళ్ళ టైంలో కూడా చేస్తూనే ఉంటారు. వెరీ సింపుల్. ఏంటంటే ఇందులో తేలు కుట్టిన దొంగల లాంటి వ్యవహారం. ఇప్పుడు ఒక ఎంపీడీ